పురస్కరించుకొని ఈ రోజున హిందూపూర్ లక్ష్మయ్య గారు అలాగే ఉల్లూరపు గారు వెంకటేశ్వర గారి అందజేస్తున్నాము. పూల ప్రభాకర్ గారి ఈ సందర్భంలో ఆడిట్ గురించి కొంత సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. విజయవంతమైన సందర్భంగా ప్రముఖ సంఘ సేవకులు, ధర్మవరం వాసి, యువర్స్ ఫౌండేషన్ అధినేత, స్వచ్ఛంద సంస్థల సహకారి అయిన పూల ప్రభాకర్ గారితో ఆర్డిటి ప్రతినిధులు, ఆర్డిటి అభిమానులు, సత్యనిర్ధారణ అయిన నేను ఆర్డిటి సంస్థల సేవ అధ్యయనం చేస్తూ ఈరోజు హిందూపూర్ నుండి లక్ష్మయ్య గారు, ఈయన అనేక సంవత్సరాలు ఆర్డిటి సంస్థలో ఉన్నత పదవుల్లో గొప్పగా సేవ చేసి పేరుపరిచారు. అలాగే ఉల్లూరు స్వామి కళ్యాణదుర్గం నుంచి వచ్చేసారు. ఈయన ప్రముఖ స్వచ్ఛంద సేవకులు. అలాగే హిందూపూర్ నుంచి ప్రముఖ సంఘ సంస్కర్త కవి వెంకటేష్ గారు స్వచ్ఛంద సంస్థ జరుపుకుంటూ అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు మేము పూలా ప్రభాకర్తో ఎందుకు కానీ మీట్ అవుతున్నామంటే, పూలా ప్రభాకర్ చేసే సేవలు కానీ, యువర్స్ ఫౌండేషన్ సేవలు కానీ ఉన్నతంగా గ్రామీణ స్థాయిలో దివ్యాంగులకు, వృద్ధులకు ఉపయోగపడుతున్నాయి. అలాగే ఆర్డిటి యొక్క సేవలు మరింత బలోపేతం కావడానికి ఎప్పుడెప్పుడు ఏం అవసరమో ముందస్తుగా ఆర్డిటి వాళ్ళు చెప్పకముందే వెళ్ళి ఆక్సిజన్ సిలిండర్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు సేవలు అందిస్తున్నారు. అలాగే నేను సామాజిక కార్యకర్తగా, స్వచ్ఛ సంస్థల ప్రతినిధిగా గ్రామీణ స్థాయిలో ధర్మపురి చిన్నూరులో ఎఫ్సిఆర్ఏ ఎప్పుడైతే ఆటంకం వచ్చిందో ఆ సమయంలో అలా మా పరిస్థితి ఆర్డిటి పరిస్థితి, మనం స్ట్రైక్లతో, సమ్మెలతో, నిరసనలతో విన్సెంట్ గారితో గ్రామీణ స్థాయిలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామంటే 25 వైద్య శిబిరాలకు ధర్మపురి, ఆకుతోటపల్లి, పూలా ప్రభాకర్ కావచ్చు, యువత ఫౌండేషన్ ప్రతినిధులు కావచ్చు, కేటా లోకేష్ కావచ్చు, ఉమ్మడి అనంతపురం జిల్లా అయితేనే ఉంది, ఆంధ్రప్రదేశ్ అయితేనే ఉంది, తెలంగాణ అయితే ఉంది, మన ఆర్డిటి వాళ్ళు చేస్తున్న సేవలు మహోన్నతం. ఎంత చెప్పినా కూడా తక్కువే. ఎందుకంటే ప్రపంచం అంతా కూడా అల్లకల్లోలమై కరోనాతో బాధపడుతుంటే ఒక ఆర్డిటి వాళ్ళు మేమున్నామని చెప్పి ఎంతోమందికి భరోసా ఇచ్చి, ధైర్యం ఇచ్చి కొన్ని వేల మందిని కాపాడి ఈరోజు జిల్లాలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచం మొత్తం మీద ఒక ఆదర్శమైన సంస్థ ఏదైనా ఉంది అంటే మాత్రము అది మనం గర్వంగా చెప్పచ్చు ఆర్డిటి అనేది. అంతేకాకుండా కరోనా టైంలో కాకుండా మామూలుగా కూడా ఆరోగ్య విషయంలో, ఎందుకంటే ఉమ్మడి అనంతపురం జిల్లా ఒకప్పుడు చాలా వెనుకబడిన ప్రదేశము, తర్వాత డ్రై ఏరియా, పంటలు లేక ఏమి లేకుండా టైంలో ప్రజల దగ్గర డబ్బు లేకుండా ఉంటే వీళ్ళు ఈ సేవా సంస్థ స్టార్ట్ చేసి ఆరోగ్య విషయాల్లో హెల్త్కి ఎన్నో రకాలుగా టుబెక్టమీ ఆపరేషన్లు అయితేనే ఉంది, డెలివరీలు అయితేనే ఉంది, ప్రతి ఒక్క దాంట్లో ఇది లేదు అనుకోకుండా ప్రతి దాంట్లో కూడా ఈ సర్వీస్ ఇస్తూ ప్రజలకు ఎన్నో సేవా సహకారాలు చేశారు. తర్వాత సెకండ్ వే వచ్చినప్పుడు కరోనా ఆక్సిజన్ ప్రపంచమంతా కూడా ఇబ్బంది కలుగుతూ ఉంటే ఫస్ట్ మాకు ఇలాగ ప్రాబ్లం, మా మిత్రుడికి ఒకరు అక్కడ ఆర్డిటి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది. ఆయన పరిస్థితి చూసి, తర్వాత అక్కడ ఉన్న పరిస్థితి చూసి మొట్టమొదటిగా మేమే యువర్స్ ఫౌండేషన్ తరఫున 30 ఆక్సిజన్ సిలిండర్లు దగ్గర 9 లక్షల రూపాయల వర్తివి మేము తెచ్చి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మళ్ళీ ఈ బ్లడ్ ప్లాస్మా కూడా ఈ కరోనా వాళ్ళకి అవసరం ఉందంటే ప్లాస్మా కూడా ఫస్ట్ మా ఫ్యామిలీ నుంచి కూడా మేము వెళ్ళి అక్కడికి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మేమే దానికి వాళ్ళు అనౌన్స్ చేయడంగానే మేము అక్కడ అపాయింట్మెంట్ తీసుకొని ఇవ్వడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ మన అనంతపురంకే కాకుండా, ఆంధ్రప్రదేశ్ కాకుండా ఇటు తెలంగాణకు కూడా ఇప్పుడు చాలా సేవా కార్యక్రమం ఉధృతం చేశారు. మహిళలకైతేనే ఉంది, దివ్యాంగులకైతేనే ఉంది. ఇలాంటి ఒక కార్యక్రమం కాదు, పిల్లలకు చదువు విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా ఎన్నో రకాలుగా చేస్తుంది. ఆ టైంలో ఈ ఎఫ్సిఆర్ఏ ఫండ్స్ కొద్దిగా ఇబ్బంది కలిగిందంటే సరే వాళ్ళ సేవలు ఎందుకు నిలబడాలా మనం అనే ఉద్దేశంతో మేము యువర్స్ ఫౌండేషన్, మా కేటా లోకేష్, మిగతా కొంతమంది మిత్ర బృందంతో కలిసి ఈ కొన్ని హెల్త్ క్యాంపులు కూడా మేము ఇక్కడ చేయడం జరిగింది. అందుకొరకు ఆయన జయంతిని ఒక ప్రత్యేకంగా గుర్తిస్తే అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనాల్సిన కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ. గత ఆర్డిటి సంస్థలో 23 సంవత్సరాల కాలంగా పనిచేస్తూ ఇప్పుడు అనివార్య కారణాల వల్ల సంస్థ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొన్ని సేవా కార్యక్రమాలు చేయాలనే దృక్పథంతో ఈరోజు మేము పనిచేయడం జరుగుతుంది. ఈరోజు అందులో భాగంగానే నిన్నటి రోజు ఆర్డిటి ఫౌండర్ విన్సెంట్ ఫెర్రర్ గారి బర్త్డే సందర్భంగా చాలా గ్రామాల సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఆ సంస్థను ఎట్లా నడపాలా, సంస్థ విధి విధానాలకు రూపకల్ప చేసినటువంటి మహా వ్యక్తి శ్రీ అన్నీ ఫెర్రర్ గారి బర్త్డే ఈరోజు ఘనంగా ఆర్డిటి సంస్థ జరుపుతున్నటువంటి అన్ని గ్రామాల్లో చేసుకోవడం జరుగుతుంది. ఆ సందర్భంగానే ఈరోజు రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ అయినటువంటి పూల ప్రభాకర్ సార్ గారిని
మేము సంప్రదించడం జరిగింది. మరి సార్ యువర్ ఫౌండేషన్ ఫౌండర్ స్థాపించి గతంలో ఆర్డిటి సంస్థకి సంబంధించి కరోనాలో కానీ మరి స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో కూడా సారు చాలా బలంగా పాల్గొని సేవా కార్యక్రమాల్లో ముందుంటున్నాడని తెలుసుకోవడం జరిగింది. ఆ సందర్భంగానే సార్ను ప్రత్యేక ఆత్మీయ సమావేశం కోసం ఈరోజు రావడం జరిగింది. మరి గతంలో ఆర్డిటి సంస్థ చేపట్టి అనేక కార్యక్రమాల్లో సార్ బాగా సపోర్ట్ అందిస్తున్నాడు ధర్మవరం నుంచి అని తెలుసుకోవడం జరిగింది. అంతేకాకుండా మన కరోనా పీరియడ్లో కూడా మరి చాలామంది కరోనా పేషెంట్లకు ఆక్సిజన్ లేక చనిపోతున్నారన్న సందర్భంలో మరి చాలా ద్రాతృత్వంతో మరి వాళ్ళ ఫౌండేషన్ నుంచి వాళ్ళ కుటుంబం నుంచి దాదాపు మిషన్ ఆక్సిజన్లో భాగంగా 30 సిలిండర్స్ దానం చేసినటువంటి గొప్ప గుణమైనటువంటి కుటుంబము. అట్లా కుటుంబాన్ని ఈరోజు మేము సార్ను పరిచయం చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఈ సందర్భంగా ఆ విషయాలతోనే కాకుండా మరి స్వచ్ఛంద సంస్థ ప్రముఖ ఆర్డిటి సంస్థకు ఎఫ్సిఆర్ఏ చాలా ప్రాబ్లం ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని ఇబ్బందులు పడుతున్నారు ఫండింగ్లో అన్నప్పుడు కూడా ఈ ధర్మారావు చుట్టూ పరిసర ప్రాంతాల్లో కూడా మరి ఎన్నో ధర్నాలు సమావేశాలు ఏర్పాటు చేసి ఎన్నో హెల్త్ క్యాంపులు చేసి ఈరోజు ఉమ్మడి గవర్నమెంట్ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కూడా కనువిప్పు చేసే విధంగా మరి మార్పు తీసుకొని వచ్చి ఈరోజు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా ఎఫ్సిఆర్ఏ రావడానికి కూడా ప్రధాన భూమిక పోషించేటువంటి ఇట్లాంటి మహనీయులు ఎంతోమంది ఉన్నారు. మరి అట్లాంటి మహనీయులు వారు వాళ్ళ కుటుంబాలు అంతా కూడా ఆరోగ్యంగా ఈ సందర్భంగా ఉండాలని ఆ దేవుడు మంచి ఐశ్వర్యం ఆరోగ్యం వాళ్ళకి కల్పించాలని కోరుకుంటూ మరి ఈరోజు ఈ సందర్భంగా సార్ కలిసినందుకు చాలా సంతోషంగా ఉందనేది మీ అందరికీ తెలియజేస్తున్నాను.